సినిమా దిస్ ఇస్ సర్తాజ్. నవంబర్ గ్రాండ్ గా మొదలవుతుంది అనుకుంటే మొదటి రోజే మాస్ జాతరతో తుస్మనిపించాడు రవితేజ. దీంతో గత 2 నెలల్లో వచ్చిన జోష్ కాస్త ఆవిరైపోయే పరిస్థితి. మరి ఈ వారమైనా వచ్చే సినిమాలు మాస్ జాతరని మర్చిస్తాయా? అసలు బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతున్న ఆ సినిమాలేంటి? ఆరంభం అదిరిపోతుంది అని అనుకున్నారు అంతా. కానీ నెల మొదల్లోనే అట్టర్ ఫ్లాప్తో ఎంట్రీ ఇచ్చాడు రవితేజ. దీంతో ఈ వారం బరిలోకి దిగే సినిమాలైనా బాక్స్ ఆఫీస్ని ఆదుకుంటాయా లేదా అన్నది ఈ నెల 7న తేలిపోబోతోంది. వీటిలో అంతో ఇంతో బజ్జున్న సినిమా ఏదైనా ఉంటే అది రష్మిక నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమానే. లవ్ ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా రిలీజ్ కి ముందే 21 కోట్లు వెనకేసుకోవటం విశేషం. మరి థియేట్రికల్ గా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ఇక సక్సెస్ కోసం చకోరా పక్షిలా చూస్తున్న సుధీర్ బాబు ఈసారి జటాధరాతో ఎంట్రీ ఇస్తున్నాడు. బడ్జెట్ పరంగా ఇది పెద్ద సినిమానే. ట్రైలర్ విజువల్స్ బాగానే ఉన్నా ఎందుకో సినిమాకి బయట పెద్దగా బజ్జే లేదు. మరి భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా సుధీర్ కి సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి. రాక్షసంతో క్రేజ్ కొట్టేసిన విష్ణు విశాల్ ఈసారి ఆర్యంతో వస్తున్నాడు. ఇప్పటికే వస్తానని వెనక్కి వెళ్లిన ఈ సినిమా హైప్ అంతంత మాత్రమే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇదే రోజు తిరువీర్ ది గ్రేటెస్ట్ ప్రీ వెడ్డింగ్ షోతో ఎంటర్టైన్ చేయబోతూ ఉండటంతో ఆడియన్స్ ఏమాత్రం సపోర్ట్ చేస్తారో కూడా చూడాలి. ట్రైలర్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నా ఓపెనింగ్స్ కి అది సరిపోతుందా అంటే అనుమానమే. చూడాలి మరి ఈ 7న వచ్చే ఈ 4 సినిమాల్లో ఏది ఇండస్ట్రీకి బూస్టప్ ఇస్తుందో. హిట్టు ఫ్లాపులు నన్ను అస్సలు ఆపలేవంటూ మరో సినిమాని పట్టాలెక్కించే పనిలో పడ్డాడట కాలీవుడ్ స్టార్ శివకార్తికేయన్. అవును, ఇప్పటికే సుధా కొంగర పరాశక్తిని పరుగులు పెట్టిస్తున్న ఈ వెర్సటైల్ స్టార్ తాజాగా మరో క్రేజీ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇంతకీ ఈ లక్కీ ఛాన్స్ అందుకున్న ఆ తమిళ తమ్మి ఎవరో మీరే చూసేయండి. అమరన్ గత ఏడాది దివాళీ బరిలోకి దిగి ఏకంగా 400 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా శివకార్తికేయన్ కెరీర్ ని తెగ పరుగులు పెట్టిస్తుంది. ఆ తర్వాత మురుగదాస్ మదరాసి అంతగా మెప్పించకపోయింది. అయితేనేం నువ్వే కావాలంటూ క్యూ కడుతున్నారు కాలీవుడ్ డైరెక్టర్స్. ఇప్పటికే పరాశక్తి అంటూ సుధా కొంగర దర్శకత్వంలో సినిమాని పరుగులు పెట్టిస్తున్నాడు శివకార్తికేయన్. ఇందులో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా 2026 జనవరిలో పొంగల్ రేస్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా కాలీవుడ్ క్రేజీ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు చేసిన టైం ట్రావెల్ కాన్సెప్ట్ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇక ఇందులో హీరోయిన్ గా కొత్త లోకాతో 300 కోట్లు కొల్లగొట్టిన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఆన్ బోర్డ్ అవటం విశేషం. ఇక గతంలో వీరిద్దరూ కూడా హీరో అనే సినిమాలో జోడీ కట్టారు కూడా. అంటే ఈ జంట మళ్లీ రిపీట్ కాబోతుందన్నమాట. ఇక వెంకట్ ప్రభు విషయానికి వస్తే చివరగా విజయ్తో చేసిన గోట్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మరి ఒక ఫ్లాప్ డైరెక్టర్ కి శివకార్తికేయన్ ఛాన్స్ ఇచ్చాడు అంటే ఆశ్చర్యమే. చూడాలి మరి గత చిత్రాలతో డిజాస్టర్స్ చూసిన ఈ ఇద్దరికి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో. బింబిసారతో సత్తా చాటి విశ్వంభరణి పట్టేసిన వశిష్ఠ ఇప్పుడు ఏరి కోరి మరి ఓ ఫ్లాప్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నట. అవి కూడా ఒకటో రెండో కాదండోయ్, వరుసగా 6 అట్టర్ ఫ్లాపులు మరి. దీంతో అసలే ఇప్పుడిప్పుడే టాప్ లీగ్ లోకి వెళ్లే ఈ టైంలో ఇంత రిస్క్ అవసరమా గురు అన్న టాక్ నెట్టింట గట్టిగానే చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ వశిష్ఠ మనసు పడుతున్న ఆ వెటరన్ స్టార్ ఎవరై ఉంటారు? మైథలాజికల్ సినిమాలు చేయాలంటే 100 కోట్లు కావాలనే ఈ రోజుల్లో కేవలం 40 కోట్లతోనే బింబిసారా అనే విజువల్ ఫీస్ట్ అందించాడు డైరెక్టర్ వశిష్ఠ. దీంతో తక్కువ బడ్జెట్లోనే ఇలా ఎలా చేశావంటూ మెచ్చుకొని వశిష్ఠతో విశ్వంభరాని పట్టాలెక్కించేశాడు చిరు. సినిమా ఆగుతూ సాగుతున్నప్పటికీ ట్రేడ్ సర్కిల్లో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక సినిమా వచ్చే సమ్మర్లో రిలీజ్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే వశిష్ఠ నెక్స్ట్ ఫిలిం పై ఫోకస్ పెట్టాడని తెలుస్తోంది. అంతవరకు బాగానే ఉంది కానీ అందులో హీరోగా వరుస ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్న రవితేజని అనుకోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కాకపోయినా కాస్త వెయిట్ చేస్తే లైమ్ లైట్ లో ఉన్న ఏ పెద్ద హీరో అయినా డేట్స్ ఇచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. అలాంటిది వెటరన్ స్టార్ అయిన రవితేజ వైపు చూస్తున్నాడంటే గతంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ వల్లే కావచ్చు. కానీ హిట్టే మాట్లాడే ఇండస్ట్రీలో డిజాస్టర్లని పలికిస్తున్న రవితేజతో సినిమా చేస్తున్నాడంటే వశిష్ఠ తన కెరియర్ ని రిస్క్ లో పెడుతున్నట్టే కనిపిస్తోంది. ఇక గత 2 సినిమాలు సోషియో ఫ్యాంటసీ జానర్ లో ఫ్లాప్ చేసిన వశిష్ఠ ఈసారి సైన్స్ ఫిక్షన్ ను ఎంచుకున్నాడట. సీజీ వర్క్స్ పెద్దగా ఉండదని కాబోలు. చూడాలి మరి శివ నిర్వాణ మైత్రి కాంబోలో వచ్చే సినిమా తర్వాత తెరకెక్కి ఈ ప్రాజెక్ట్ అయినా రవితేజకి సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందో లేదో.
రిలీజ్ లో 1000 కోట్లు వచ్చాయి, రీ రిలీజ్ లో 100 కోట్లైనా రాకపోతాయా అని అనుకున్నాడు ఆ క్రియేటివ్ జీనియస్. బుకింగ్స్ లో ఊపు చూస్తే అలానే కనిపించింది మరి. కానీ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే 50 కూడా కష్టంగానే కనిపిస్తోంది. దీంతో భారీ అంచనాలు పెట్టుకుంటే ఇలా అయిందేంటి బాసు అంటూ డిసప్పాయింట్ అవుతున్నారట మూవీ లవర్స్. బ్యారియర్స్ తెంచేసి టాలీవుడ్ కి పాన్ ఇండియా మార్కెట్ గేట్స్ ని బార్లా తెరిచిన బాహుబలి రీ రిలీజ్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు జక్కన్న. రెండో పార్ట్ ఏకంగా 1000 కోట్లు దాటింది. అలాంటిది రెండూ కలిపేసి కొడితే కనీసం 100 కోట్లు కూడా రావా అంటూ లెక్కలేసిన జక్కన్న ఇప్పుడు 50 కోట్ల దగ్గరే ఆగేట్టు కనిపిస్తున్నాడు. బాహుబలి ది ఎపిక్ అంటూ అక్టోబర్ 31న రీ రిలీజ్ అయిన ఈ సినిమాకి ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. అప్పట్లో థియేటర్స్ బాహుబలి సృష్టించిన వైబ్ మళ్లీ థియేటర్స్ లో సందడి చేసింది. ప్రమోషన్స్ ఏమీ లేకపోయినా రాజమౌళి స్ట్రాటజీతోనే హైప్ వచ్చి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఇది కేవలం తెలుగులోనే. వేరే భాషల్లో రిలీజ్ చేసిన అంత రెస్పాన్స్ రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్, ఆన్లైన్ లో బుకింగ్స్ అద్దిరిపోవడంతో 100 కోట్లు కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ అంచనాలని అందుకోకుండా సినిమా ఇప్పటి వరకు 45 కోట్ల గ్రాస్ వద్దే చక్కర్లు కొడుతోంది. ఎలా చూసినా ఈ సినిమా 50 దాటేలా కనిపించట్లేదు. సో 100 కోట్లు అనుకున్న జక్కన్నకి ఈ నంబర్ డిసప్పాయింట్ చేసేది. అయితే ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఇదే టాప్ కావడం విశేషం. ఇక బాహుబలి ది ఎపిక్ తర్వాత చూస్తే సనం తేరీ కసం 42 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే, తుంబాడ్ 38 కోట్లు, గిల్లీ 32 కోట్లు, ఈ జవానీ హే దివానీ 26 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏదేమైనా 100 కోట్ల టార్గెట్ మిస్ అయినా రీ రిలీజ్ లో టాప్ ప్లేస్ కొట్టడం ఒక రకంగా సంతోషించదగ్గ విషయమే. ఆది సాయి కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శంబాలా అ మిస్టికల్ వరల్డ్. యుగంధర్ మణి దర్శకత్వంలో రాజశేఖర్ మహేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆది జియో సైంటిస్ట్ గా కనిపించడం విశేషం. ఇక ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీం. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడు వీ విల్ బి సీయింగ్ సో మచ్ ఆఫ్ కంటెంట్ అండి. అంటే కొత్త కొత్త మూవీస్ చాలా చూస్తుంటాం, అన్నీ చూస్తూ ఉంటాము. ఈ మూవీస్ ఓటీటీకి వచ్చిన తర్వాత ఈ ఫీల్ లైక్ ఓటీటీలో ఈ సినిమా చాలా బాగుంది ఓటీటీలో, బట్ మన థియేటర్లో చూడలేకపోయినామే ఇలా అలా అనిపిస్తుంటుందండి. బికాస్ ఇట్ డజంట్ రీచ్ టు ద రైట్ పీపుల్. కానీ మా మూవీకి విత్ శివ బ్లెస్సింగ్ ఏమో తెలియదు, మాకు ఎట్లా తెలియదు, కానీ లైక్ హోల్ ఫిల్మ్ ఫ్యామిలీ ఈజ్ సపోర్టింగ్ అస్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా మూవీ ఇప్పుడు ఈ ట్రైలర్ ఒక రాకెట్ అయితే ఇట్ వాస్ లాంచ్డ్ బై ఒక బిగ్ థ్రస్ట్తో ప్రభాస్ గారు ఒక పుష్ ఇచ్చారండి. థ్యాంక్ యూ ప్రభాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవ్రీబడి సపోర్టెడ్ దిస్ ట్రైలర్ అండి. అండ్ దిస్ ట్రైలర్ ఇస్ ది మైలేజ్ ఫర్ శంబాలా అనొచ్చు. ఎందుకంటే అందరికీ తెలుసు థియేటర్స్కి అంత బజ్ లేకపోతే రావట్లేదు, కాబట్టి ట్రైలర్ ఇంత త్వరగా రిలీజ్ చేసి జనాల్లోకి వెళ్ళాలి. అండ్ డిసెంబర్ 25th అనే డేట్ ఫిక్స్ అయ్యాం మేము. ఒక విధంగా టెన్షన్గానే ఉంది, ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి డేట్కి. బట్ ప్రేక్షకులు ఈ రోజుల్లో ఏంటంటే కంటెంట్, నేను శంబాలా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ డైవర్షన్స్ లేకుండా కంటెంట్ని నమ్ముకొని తీసిన సినిమా కాబట్టి 100% మీరే దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనుకుంటున్నాను. శంబాలా ఆల్రెడీ అందరూ చాలా మాట్లాడేశారు శంబాలా గురించి. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ ఇంత మంచి ప్రెస్టీజియస్ ఫిలింలో నేను ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ని ప్లే చేయడం అనేది ఐ ఫీల్ సమ్వేర్ ఐమ్ వెరీ వెరీ ఫార్చునేట్. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ యుగంధర్ సార్. నన్ను నమ్మి హీ గేవ్ మీ దిస్ క్యారెక్టర్ అండ్ ఐ హోప్ ఐ డిడ్ జస్టిస్ టు ద క్యారెక్టర్. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్ అండి. షీ ఈస్ వెరీ బబ్లీ, స్వీట్, క్యూట్. మీరు ఒక you will enjoy Devi on screens. రష్మిక, దీక్షిత్ శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడులు కలిసి నిర్మించిన ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా నవంబర్ 7న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ టీం. స్టార్టింగ్ ఫ్రమ్ రాహుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ విక్రమ్. నా మీద నమ్మకం పెట్టి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సో యూ థాట్ దట్ ఐ కుడ్ పుల్ దిస్ ఆఫ్. సో ఐ థింక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేసి తర్వాత ఓకే వీళ్ళు ఇలా కూడా పర్ఫామ్ చేయొచ్చు అని తర్వాత సినిమా రావడం వేరే. బట్
జస్ట్ బై లుకింగ్ అట్ మీ ఇన్ సమ్ ఇంటర్వ్యూ అండ్ యూ థింకింగ్ దట్ ఐ కుడ్ పుల్ దిస్ ఆఫ్ అని అనుకొని అంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వడం, అది ఇట్ టేక్స్ ఎ లాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకా చాలా మాట్లాడాలి మీతో. అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ సార్. Rahul Garu is the first person to fly me down to Hyderabad 2 years back after watching Hridayam. And this was technically my first film that I had committed as the Telugu film. It was only a matter of time where the film had to begin after a couple of films of mine. I'm so happy to be part of this project. I can't wait for all of you to watch this film. Just like what Prashant has told, we'll have a lot to talk after the film comes out. And thank you, Prashant, for blessing the songs through your score. ఈ సినిమా ద్వారా నేను సంపాదించేది డబ్బు కాకుండా వేరే ఉంది. ఈ సినిమాని తీసినందుకు చాలా తృప్తిని అనుభవిస్తాను. ఈ కథ విన్నప్పుడు 2021లో ఆయన దగ్గర విన్న దగ్గర నుంచి ఈ కథ నా మైండ్లోంచి పోవడం లేదు. ఎప్పుడు డైరెక్టర్ గారు కనపడినా ఆ కథ ఏమైంది ఎప్పుడైనా సినిమా తీయాలయా అని అంటూ ఉండేవాడిని. అలాగా అనుకోకుండా ధీరజు విద్యాయులందరూ కలిపి మళ్ళీ అదే కథని ఆయనతో తీయడానికి నా దగ్గర తీసుకొచ్చారు. ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. అండ్ ఆ జర్నీ మొదలైంది అరవింద్ గారు ఓకే వల్ల, అరవింద్ గారు ఎస్ వల్ల. ఇప్పుడు కాదు, ఆయన ఫస్ట్ ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు వేరే సందర్భంలో ఆయనకి స్క్రిప్ట్ గురించి తెలిసింది. అప్పుడు చెప్పారు, ఈ స్క్రిప్ట్కి వాల్యూ ఉంది, ఇది నువ్వు ఎప్పుడు తీసినా నా దగ్గరికే తీసుకోరా అని చెప్పారు. అప్పుడు ఆ చివరికి మీకే చేసాం సార్. అండ్ ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ అ ప్రివిలేజ్. ఎక్కడో ఇంత ఒక ఇల్లస్ట్రియస్ ఇన్స్టిట్యూషన్, 53 years హిస్టరీ ఆఫ్ గీతా ఆర్ట్స్లో చిన్న ఎండ్లో నా పేరు కూడా ఉంటుందని ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. అఖిల్ తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా రాజు వెట్స్ రాంబాయ్. డోలాముఖి సుంబల్ టరన్ ఫిల్మ్స్, ఇక మాన్సూన్ టైల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్న ఈ సినిమాకి సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 21న థియేట్రికల్ రిలీజ్ కాబోతున్న సందర్భంగా క్రేజీ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకి నితిన్ గారు, సాయి గారు, మొత్తం టీము ఎంత కష్టపడారో తెలుసండి. దాదాపు 2 years నుంచి స్టోరీలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ. ఇది ఒక పల్లెటూరులో జరిగిన ఒక జరగకూడదని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ లిటిల్ ఆర్ట్స్ అని ఎంత హ్యాపీ, ఒక స్మాల్ లైట్ హార్టెడ్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసుకొచ్చారో, అలాగే ఇది కూడా అలాగే లైట్ మూమెంట్స్తో వెళ్తూ ఒక హెవీ ఎమోషన్ ఉన్న మూవీ. అండ్ అది నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే దీని గురించి ఆ పాయింట్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, పెద్ద విజయం అవుతుంది, అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ సక్సెస్ మీట్కి వచ్చి నేను ఈ ఇష్యూ మీద చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ఆ రోజు వచ్చి మాట్లాడతాను. రాంబాయి నీ మీద నాకు మనసాయన ఈ సాంగ్ గురించి మాట్లాడంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు మెన్షన్ 4 names అండి. ఫస్ట్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్లీ సార్. ఈ సాంగ్ అనే కాదండి, ఈ సినిమాలో ప్రతి సాంగ్ అండ్ స్కోర్కి సార్ మీరు మీ హార్ట్ ఇచ్చారు అండ్ ఆడియన్స్ ఇప్పుడు అది వింటున్నారు. అండ్ నెక్స్ట్ మెట్టపల్లి సురేందర్ సార్. సార్ మీ లిరిక్స్ హ్యావ్ గివెన్ సోల్ టు దిస్ సాంగ్. అండ్ కమింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద సాంగ్ అనురాగ్ కులకర్ణి సార్. అండ్ మా టీం ఎప్పుడైతే ఈ సాంగ్ అనురాగ్ కులకర్ణి గారు పాడుతున్నారు అనగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను, బికాజ్ ఐ యామ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఈ రాంబాయ్ పాట గురించి చెప్పాలంటే ఒక్కటే చెప్పగలుగుతా, ప్రతి ఒక్కరి లైఫ్లో రాంబాయ్ ఉంటుంది. ఆ రాంబాయ్ కోసం మీరందరూ కూడా ఇట్లాంటి రాంబాయ్ పాటలు మస్తు పాడుంటారు. మళ్ళా చెప్తున్నా, ఈ పాట మళ్ళీ ఒకసారి పంపండి మీ రాంబాయ్లకి, డెఫినెట్లీ ఆ రాంబాయ్ కనెక్ట్ అవుతుందని నేను చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి, ఓకేనా? అండ్ ఈ సాంగ్ ఇంత సూపర్గా ఇచ్చిన మా సురేష్ అన్నకి అండ్ మిట్టపల్లి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింగర్ అనురాగ్ అన్న, అసలు ఏం వాయిస్ అన్న నువ్వు ఇచ్చి పడేస్తావు, సో సూపర్. అండ్ దివ్య కూడా ఎవరైతే పాడారో ఆమె కూడా చాలా బాగా పాడింది. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.